ఓం నమో వెంకటేశాయ. జ్యోతిష రత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో పాస్ట్ లైఫ్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ని చూసేటప్పుడు పాస్ట్ లైఫ్లో చేసిన కర్మల ఆధారంగా వచ్చేటువంటి కష్టాలు సుఖాలు కావచ్చు, వాటికి సంబంధించినటువంటి అనాలిసిస్ చేసేటప్పుడు ఎలాంటి కాంబినేషన్స్ మనం చూడొచ్చు, ఎటువంటి కాంబినేషన్స్ అలాగే ఎటువంటి ప్లానెట్స్ ఈ పాస్ట్ లైఫ్ ద్వారా బలంగా ఆ జాతకుడు అనుభవించేటువంటి కష్ట సుఖాన్ని తెలియజేస్తాయి. ముఖ్యంగా మాతృసౌఖ్యము, వివాహము, సంతానము ఇలాంటి విషయాల్లో పాస్ట్ లైఫ్కి సంబంధించినటువంటి కష్టాలు వచ్చినప్పుడు అది మనకి మన హారోస్కోప్లో మన జాతకంలో ఎలా మనం ఐడెంటిఫై చేయొచ్చు, ఏ విధంగా మనని మనము మార్చుకుని మన ఆలోచన విధానం మార్చుకుని ఆ కష్టాల తీవ్రతను మనం ఎదుర్కోవచ్చు, ఇలాంటి విషయాలు తెలియజేస్తాను. సాధారణంగా ఒక మనిషికి లైఫ్లో అతి ముఖ్యమైనటువంటి కొన్ని అంశాలు కనుక చూసినట్టయితే బాల్యము, ఆ తర్వాత వివాహము, వారి సంతానం. అంటే ఈ మూడు అంశాలని బేస్ చేసుకుని పాస్ట్ లైఫ్ రిలేషన్ ఎలా మనం ఐడెంటిఫై చేయాలి అనేది చెప్తాను. ఒక జాతకుడికి చిన్నప్పుడు జన్మించినప్పుడు ఎంత హెల్దీగా ఆ జాతకుడు పెరుగుతాడు అనేది అతని యొక్క మాతృసౌఖ్యం మీద ఆధారపడి ఉంటుంది. అంటే తల్లితో ఉన్నటువంటి రిలేషన్ ఎంత హెల్దీగా ఉంది, ఎంత ఆరోగ్యకరంగా ఉంది అనే దాన్ని బట్టి వారి యొక్క మానసిక వికాసం కూడా ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో చూడొచ్చు తల్లితోనే శత్రుత్వము, ఇటువంటి కాంబినేషన్స్ చూసినప్పుడు చాలా ఆశ్చర్యం వస్తుంది. ఎందుకంటే సాధారణంగా తల్లితో రిలేషన్ అనేది ఎంతో ఒక వ్యక్తికి మారల్ సపోర్ట్ ఇచ్చేటువంటి అంశము, అటువంటి రిలేషనే దెబ్బతిన్నాము. అలాగే మ్యారేజ్ అయిన తర్వాత జీవిత భాగస్వామితో విభేదాలు, సంతానం నుంచి సమస్యలు ఇవి వచ్చాయి అంటే ముఖ్యంగా పాస్ట్ లైఫ్ రిలేషన్ ఉన్న గ్రహాల యొక్క దశలు వచ్చినప్పుడు వీటి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ జన్మలో ఈ కష్టాలు ఖచ్చితంగా అనుభవించి తీరాలి. దీనికి కారణము పాస్ట్ లైఫ్లో అతను చేసినటువంటి కర్మలోనే తెలియచేస్తాయి ఆ గ్రహ దశలు. అలాగే సౌఖ్యం కూడా కొంతమందికి వాళ్ళ తల్లి ఎప్పుడు కూడా జీవితాంతం ఒక పెద్ద మోరల్ సపోర్ట్గా ఉంటారు. అలాగే వారికి వివాహం అయిన తర్వాత వచ్చిన జీవిత భాగస్వామి వలన వారి జీవితంలో ఎన్నో పాజిటివ్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. సంతానం నుంచి చాలా సౌఖ్యం ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా పాస్ట్ లైఫ్ని సంబంధించినటువంటి అంశాలతో ముడిపడి కనుక్కున్నట్టయితే స్పష్టంగా రిజల్ట్స్ తెలుస్తూ ఉంటాయి. అయితే ఎలా వీటిని చూడాలి అంటే కొన్ని టిప్స్ అనేవి నేను తెలియజేస్తాను. ముఖ్యంగా పాస్ట్ లైఫ్ హౌసెస్ చూసినట్టయితే 6, 8, 12 ఇవి చూసుకోవాలి. లగ్నం నుంచి, చంద్రుడి నుంచి కాదు, లగ్నం నుంచి ప్రధానంగా చూసుకోవాలి. అలాగే 5th హౌస్, 9th హౌస్ ఇవి కోణ స్థానాలు. ఇవి కూడా మనం పూర్వపుణ్యాన్ని తెలియజేసేటువంటి స్థానాలు. ఈ స్థానాలు కనుక ఈ పోర్ట్ఫోలియోస్తో రిలేట్ అయ్యి ఉంటే, సంబంధం కలిగి ఉన్నట్టయితే కష్ట సుఖాలనే అనుభవిస్తాం ఆ గ్రహ దశలు కానీ జైమిని రాశి దశలు కానీ వచ్చినప్పుడు. ఉదాహరణకి 4th హౌస్లో కనుక శని ఉన్నాడు అంటే. అలాగే ఇంకొక విషయం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇందాక నేను చెప్పినట్టుగా 6th హౌస్, 8th హౌస్, 12th హౌస్, 5th హౌస్, 9th హౌస్ లగ్నం నుంచి స్టడీ చేసేటప్పుడు వాటి ఆరూఢాలను కూడా స్టడీ చేయాలి. అటువంటి ఆరూఢాల్లో ఏ గ్రహాలు ఉన్నాయి, అయితే స్టడీ చేసేటప్పుడు మనం స్పష్టంగా కష్టాలు ఉన్నాయి అంటే అక్కడ శని, అందులోనూ వక్రించిన శని, రాహువు, కేతువు వీటి యొక్క పాత్ర స్పష్టంగా కనపడుతూ ఉంటుంది. కొన్ని ఉదాహరణలు కూడా నేను చెప్తాను. ఉదాహరణకి మాతృసౌఖ్యం విషయం కనుక చూసుకున్నట్టయితే 4th హౌస్లో శని రెట్రోగ్రేడ్ అయి ఉండడము, లేదా 10th హౌస్లో రెట్రోగ్రేడ్ అయ్యి 4th హౌస్ని చూస్తూ ఉండడము, ఇది కొంతవరకు మాతృసౌఖ్యాన్ని దెబ్బతీసేటువంటి కాంబినేషన్. అయితే మాతృసౌఖ్యం విషయం చూసేటప్పుడు చంద్రుడి నుంచి కూడా చూడాలి. ఎందుకంటే చంద్రుడు మనకారకుడు, మాతృకారకుడు కాబట్టి. ఈ 4th హౌస్ కనుక ఎఫెక్ట్ అయినట్టయితే శని చేత తప్పకుండా వారికి తల్లి నుంచి మోరల్ సపోర్ట్ ఉండదు. అలాగే 4th హౌస్ యొక్క ఆరూఢంలో కూడా శని ఉన్నట్టయితే, 4th హౌస్ యొక్క ఆరూఢంలో కనుక శని ఉన్నట్టయితే, ముఖ్యంగా వక్రించిన శని, అప్పుడు కూడా తల్లితో శత్రుత్వము. అలా ఉన్నప్పుడు రాహు యొక్క నక్షత్రంలో ఉన్న, కేతు నక్షత్రంలో ఉన్న, రాహుతో కలిసి ఉన్న, కేతుతో కలిసి ఉన్న తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ 4th హౌస్ యొక్క ఆరూఢంలో రాహు ఉన్న, కేతు ఉన్న, శని ఉన్న, తల్లితో సంబంధము అనేది కొంతవరకు
ప్రాబ్లమేటిక్గా ఉంటుంది, వారి రిలేషన్ అనేది ప్రాబ్లమేటిక్గా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే జీవిత భాగస్వామి విషయంలో కూడా సెవెంత్ హౌస్ యొక్క ఆరూఢం అంటే దారపాదం అని చెప్తూ ఉంటాను. దారపాదము 12th హౌస్ యొక్క ఆరూఢం, దానికి ఉపపాదం అని పేరు. ఈ 7th హౌస్ దారపాదము, ఉపపాదము, అలాగే దారకారక ప్లానెట్. ఇవి కనుక రాహుకేతువులతో శనితో సంబంధం ఉంటే జీవిత భాగస్వామితో కొంతవరకు సమస్యలు ఉంటాయి. ఇందాక మాతృసౌఖ్యం విషయంలో చెప్పేటప్పుడు కూడా మాతృకారక గ్రహం కూడా శని చేత, రాహు చేత, కేతువు చేత ప్రభావితమైతే మాతృసౌఖ్యం అనేది దెబ్బతింటుంది. అలాగే జీవిత భాగస్వామి విషయంలో కూడా దారకారకుడు కనుక దెబ్బతిన్నట్టయితే, ముఖ్యంగా దారకారక గ్రహం వక్రించి ఉండడము, వక్రించిన శనితో కలిసి ఉండడము, లేదా శని నక్షత్రంలో, రాహు నక్షత్రంలో, కేతు నక్షత్రంలో ఉండడం, ఇలాంటివి ఉన్నప్పుడు అర్థం చేసుకోవాలి వారికి మ్యారిటల్ లైఫ్ అనేది ఛాలెంజింగ్గా ఉంటుంది. అయితే శని దగ్గర ఉన్నటువంటి ఒక లక్షణం చూసినట్టయితే, శని ఏ బంధాన్ని విడదీయడు, ఆ బంధాన్ని అలాగే స్ట్రాంగ్గా ఉంచి దానివల్ల చాలా సమస్యల్ని ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ జాతకుడు ఏ తప్పులైతే చేశాడో దాన్ని గుర్తించి సరిదిద్దుకునే వరకు శని ఆ బంధాన్ని అలాగే స్ట్రాంగ్గా ఉంచుతాడు, తెంపడు. ఎందుకంటే శని అంటేనే టాస్క్ మాస్టర్, టీచర్. శని అంటే ఒక టీచర్. కాబట్టి ఎంత త్వరగా మనం మన తప్పులను సరిదిద్దుకునే గుణపాఠాలు నేర్చుకుంటామో అంత త్వరగా శని నుంచి రిలీఫ్ వస్తుంది. రాహుకేతువులు కూడా ఈ విధంగానే ప్రవర్తిస్తారు, కానీ రాహువు, కేతువు ఆ జాతకుడు నేర్చుకునేడానికి సహాయం చేయరు. కానీ శని ఆ జాతకుడు తనను తాను సరిదిద్దుకోవడానికి, నేర్చుకోవడానికి చాలా సహాయం చేస్తాడు. అటువంటి పరిస్థితులను కూడా అందిస్తాడు. ఎన్నో సందర్భాలను ఇస్తాడు. పోనీ ఈ సందర్భంలో ఏమన్నా తను తాను మార్చుకుంటాడేమో చూద్దాము అని. ఇలా ఒక టీచర్ లాగా దగ్గరుండి చేయి పట్టుకుని నడిపించేవాడు శని. రాహుకేతువులు రిజల్ట్స్ ఇస్తారు, దాన్ని గుర్తించి మనంతట మనం మార్పును తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. ఏదేమైనా కానీ ఏ తప్పునైతే చేశామో దాన్ని రిపీట్ చేయకుండా ఉన్నప్పుడు గ్రహాలు సంతోషిస్తాయి. ఉదాహరణకి ఒక వ్యక్తికి చతుర్థ స్థానము, చతుర్థారూఢము ఇవన్నీ కూడా పాడయ్యాయి అనుకుందాము. ముఖ్యంగా శని వలన, వక్రించిన శని వల్ల పాడైంది. మాతృసౌఖ్యం దెబ్బతింది. చిన్నప్పటి నుంచి వారు తల్లిదండ్రుల చేత నిర్లక్ష్యానికి గురవుతారు. ముఖ్యంగా వారి తల్లి ఆ జాతకుని ఎక్కువగా పట్టించుకోదు. ఎప్పుడు కూడా విమర్శిస్తూ ఉండడము, తన సోదరులతో లేదా అక్క చెల్లెలతో కంపేర్ చేస్తూ కొంతవరకు న్యూనతాభావంతో చూడటము, ఇటువంటి పరిస్థితులు ఉంటాయి. దానికి అర్థం ఏంటి అంటే 4th హౌస్ అంటేనే బాల్యము. అంటే పాస్ట్ లైఫ్లో, చిన్నతనంలో తన బిడ్డలే, తన సంతానమే సర్వస్వము, తన లోకము అని అనుకునేటువంటి తల్లిని చాలా కష్టపెట్టి ఉంటారు. అందుకే చిన్నప్పటి నుంచి కూడా తనను ఏమాత్రం పట్టించుకోలేని తల్లి వారికి ఉంటుంది. అందుకే తల్లిదండ్రులను ఎప్పుడూ కూడా కష్టపెట్టకూడదు అనేది మన శాస్త్రం. ఏ శాస్త్రంలో అయినా ఇది ప్రాథమికంగా చెప్పబడింది. అందులోనూ పిల్లల్ని చాలా ప్రేమగా పెంచుకుంటూ వాళ్ళే సర్వస్వము, వాళ్ళే లోకము అనేటువంటి తల్లిదండ్రులు ఎప్పుడైతే కష్టపడతారో నెక్స్ట్ లైఫ్లో వాళ్ళకి తల్లిదండ్రులు నిరాదరణకి గురయ్యేటువంటి లైఫ్తో వాళ్ళ జీవితం స్టార్ట్ అవుతుంది. అటువంటి తల్లిదండ్రులకు పుడతారు, ముఖ్యంగా అటువంటి తల్లికి పుడతారు. అలాగే జీవిత భాగస్వామి విషయంలో కూడా రెట్రోగ్రేడ్ అయిన ప్లానెట్ కనుక ఉంది అంటే ఖచ్చితంగా ఈ జీవితంలో మార్పును తెచ్చుకోవడానికి చాలా సహాయం చేస్తున్నాయి ప్లానెట్స్ అని అర్థం చేసుకోవాలి. వక్రించిన శని కావచ్చు, రాహు కావచ్చు, కేతువు కావచ్చు. అలా మనం మార్చుకున్న నాడు మన ప్రవర్తన, మన ఆలోచన ధోరణి తప్పకుండా ఆ సమస్యల తీవ్రత అనేది తగ్గి అది సమస్య అని కూడా అనుకోని స్థితికి జాతకుడు చేరుకుంటాడు. అయితే అది చాలా కష్టమైన పని. ఏదో మనకి శని మహాదశ నడుస్తుంది కాబట్టి శనికి తైలాభిషేకం చేయిద్దాము లేదా గుడికి వెళ్ళొద్దాము అనే లెవెల్లోనే పరిహారాలు చేస్తూ ఉంటే ఆశించినటువంటి ఉపశమనం కలగదు. ఇవన్నీ చాలా క్లిష్టమైనటువంటి ప్రక్రియలు. చాలా డీప్ రూటెడ్గా ఆలోచిస్తే అర్థమయ్యేటువంటి అంశాలు ఇవి. గ్రహాలు ఆ లెవెల్లో మనకి మెసేజ్ అనేది ఇస్తూ ఉంటాయి. అంతే తప్ప మనకు కష్టం వచ్చింది అంటే గ్రహాలు పగబట్టి మనకి కష్టాలు ఇచ్చేయి అని శనిని తిట్టుకోవడము,
గ్రహాన్ని తిట్టడం అనేది చాలా చాలా పొరపాటు, చాలా పాపం కూడా. ఒక అద్దంలో మన ప్రతిబింబాన్ని చూసుకున్నట్టే ఒక జాతకంలో గ్రహాలు మన కర్మల్ని మనకి చూపిస్తూ ఉంటాయి. అప్పుడు తిట్టవలసింది అద్దాన్న మన్ని మనం సవరించుకోవాలి, మన్ని మనం చూసుకోవాలి, మనలో ఉన్న లోపాన్ని గుర్తెరగాలి అని ప్లానెట్స్ చెప్తున్నాయి. అయితే గ్రహాలు దేవతలు కాబట్టి ఎప్పుడైతే మనం మన తప్పును మనం సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాయో తప్పకుండా వాళ్ళు ఆశీర్వదిస్తారు. ఈ విధంగా జ్యోతిష్యాన్ని అర్థం చేసుకోవాలి. అలాగే సంతానం విషయంలో కూడా 5th హౌస్ అనేది సంతానానికి సంబంధించినటువంటి హౌస్. 5th హౌస్లో వక్రించిన గ్రహం ఉండడం, 5th లార్డ్ వక్రించడం, ముఖ్యంగా శని 5th హౌస్లో ఉండి వక్రించడం, పంచమారూఢంలో శని ఉండడం, వక్రించి ఉండడం, ఇవన్నీ కూడా సంతాన సమస్యను తెలియజేస్తాయి. సంతానం లేకపోవడం కావచ్చు, పుట్టిన సంతానం తీవ్రమైన అనారోగ్యంతో పుట్టడం కావచ్చు, అందులోనూ రాహుకేతువులతో ఉన్న, రాహుతో కానీ కేతువుతో కానీ శని ఉన్నా, వారి నక్షత్రంలో ఉన్నా డెఫినెట్గా ఇది పాస్ట్ లైఫ్ కర్మ కారణంగా తీవ్రమైనటువంటి సమస్య వచ్చింది అని అర్థము. ఎవరికి వాళ్ళు ఆరుడాలను కూడా జాతకంలో వేసుకుని చూసినట్టయితే ఇవి మ్యాచ్ అవుతాయి. అయితే ఆరుడం అంటే ఏంటి అనేది క్లుప్తంగా చెప్తాను. 4th హౌసే తీసుకుందాము. ఉదాహరణకి మేషలగ్నము. మేషలగ్నానికి 4th హౌస్ కర్కాటకం అవుతుంది. దాని అధిపతి చంద్రుడు. చంద్రుడు కన్యలో ఉన్నాడు అనుకుందాం. అంటే 4th హౌస్ నుంచి 3వ ఇల్లు అయినటువంటి కన్యలో ఉన్నాడు. అక్కడి నుంచి 3వ ఇల్లు అయినటువంటి వృశ్చికము ఆరూఢం అవుతుంది 4th హౌస్కి, చతుర్థారూఢం అవుతుంది. ఈ విధంగా ప్రతి హౌస్కి ఆరూఢాన్ని కనుక్కోవాలి. ఈ విధంగా ఆరూఢంలో ఉన్నటువంటి గ్రహాలు కూడా మనకి ఇటువంటి కష్టాలని ఇస్తాయి. సౌఖ్యం కూడా ఇలాగే ఇస్తాయి. పంచమారూఢంలో పంచమ స్థానంలో శుభగ్రహాలుండి పుత్రకారక ఇటువంటి గ్రహాలు కనుక ఉన్నట్టయితే ఆ హౌస్కి సంబంధించినటువంటి సౌఖ్యం అనేది పరిపూర్ణంగా అనుభవిస్తాడు జాతకుడు. 4th హౌస్లో శుక్రుడు ఉంది, చాలా బలంగా కనుక్కున్నట్టయితే చిన్నప్పటి నుంచి తల్లితో విడదీరాని అనుబంధము, ప్రతి దశలో కూడా తల్లి వారికి చాలా మోరల్ సపోర్ట్ ఇస్తూ తన ఎదుగుదలలో తల్లి యొక్క పాత్ర ఎప్పుడు కూడా ఉంటుంది. అంత బాండింగ్ ఉంటుంది వారి యొక్క జీవితంలో. ప్రతి హౌస్కి కూడా అలాగే సప్తమానికి సంబంధించిన హౌస్లో దాని ఆరూఢంలో కూడా, ఆ హౌస్ యొక్క ఆరూఢంలో కూడా శుభగ్రహాలు పాజిటివ్ స్ట్రాంగ్గా కనుక్కున్నట్టయితే తప్పకుండా దానికి సంబంధించిన సౌఖ్యం అనేది బాగుంటుంది. ఈ విధంగా ఆ స్థానాల్లో ఆ ఆరూఢాల్లో గ్రహం ఉండడాన్ని కనుక చూసినట్టయితే ఏ నక్షత్రంలో ఉంది అనేది కూడా చూసుకోవాలి. పాపగ్రహ నక్షత్రంలో ఉన్నట్టయితే తప్పకుండా కష్టం ఉంటుంది. అందులోనూ వక్రించిన శని నక్షత్రంలో ఉంటే, అంటే శని నక్షత్రంలో ఉన్నాడు, శని జాతకంలో వక్రించి ఉన్నాడు. అటువంటి సందర్భంలో రాహు యొక్క నక్షత్రంలో ఉన్న, కేతు నక్షత్రంలో ఉన్న తప్పకుండా పాస్ట్ లైఫ్లో చేసినటువంటి కర్మకి ఈ లైఫ్లో వాళ్ళు ఇటువంటి ఛాలెంజెస్ని ఫేస్ చేయాలి. అయితే ఆ కష్టాలు ఇస్తూ కూడా గ్రహాలు వెయిట్ చేసి చూసేది ఏమిటి అంటే, అవకాశం ఇస్తున్నాము, నిన్ను నువ్వు అర్థం చేసుకుని నీ తప్పులను సరిదిద్దుకో. అలా సరిదిద్దుకోలేకపోతే అవి మళ్ళీ కూడా కంటిన్యూ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి స్థానాల్ని ఎంత స్టడీ చేస్తామో ఆ స్థానాల యొక్క ఆరూఢాలను కూడా అంత స్టడీ చేయాలి. అలాగే కారకత్వాలను కూడా అన్నిటికంటే ఎక్కువ డిగ్రీస్ ఉన్నది ఆత్మకారక, ఆ తర్వాత దమాచకారక, తర్వాత భ్రాతృకారక, తర్వాత మాతృకారక, 4వది, 5వది పుత్రకారక, 6వది జ్ఞాతికారక, 7వది దారకారక. ఇలా మాతృకారక గ్రహము, పుత్రకారక గ్రహము, దారకారక గ్రహం కూడా ఆరోగ్యవంతంగా పాజిటివ్గా కనుక్కున్నట్టయితే వాటికి సంబంధించినటువంటి సౌఖ్యం ఉంటుంది జాతకుడికి. ఇలా ఆరూఢాలని, చరకారకత్వాల్ని చూడకపోవడం వలన చాలా విషయాలు మనం అనలైజ్ చేయడం అనేది చెయ్యము, విస్మరిస్తున్నాము. సమగ్రమైనటువంటి పరిశీలన అవ్వదు. ఎప్పుడు కూడా స్థిరకారకత్వాల్ని, చరకారకత్వాల్ని కలిపే అనాలిసిస్ అనేది చేయాల్సి ఉంటుంది. అలా కనుక చేయకపోతే అసంపూర్ణమైనటువంటి విశ్లేషణ అవుతుంది. కాబట్టి వీటిని కూడా మనం దృష్టిలో పెట్టుకుని తీరాలి జాతకాన్ని అనలైజ్ చేసేటప్పుడు. అందుకే జైమిని సిస్టమ్ గురించి నేను పదే పదే చెప్తూ ఉంటాను. ఇక వివాహం విషయంలో చూసినప్పుడు కూడా ఉదాహరణకి 7వ స్థానంలో భాగ్యాధిపతి ఉన్నాడు, అయితే రాహు నక్షత్రంలో ఉన్నాడు.
అంటే వారికి మ్యారిటల్ హ్యాపీనెస్ ఉంటుంది, మ్యారిటల్ లాంగివిటీ కూడా ఉంటుంది. ఎందుకంటే భాగ్యాధిపతి యొక్క స్థితి చాలా మంచిది కాబట్టి. అయితే రాహు నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి ఎప్పుడూ కూడా ఘర్షణలతో నిండి ఉంటుంది వారి యొక్క వైవాహిక జీవితం. అలా కాకుండా అష్టమాధిపతి సప్తమంలో ఉన్నాడు, రాహుతో ఉన్నాడు అనుకుందాము. అప్పుడు వారి యొక్క జీవితంలో చాలా చాలా మిస్అండర్స్టాండింగ్స్, ఎప్పుడూ కూడా అవతల వ్యక్తి నన్ను సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు లేదా మోసం చేశారు అనేటువంటి ఫీలింగ్, ఇవి ఎక్కువ ఉంటాయి. కేతువు కనుక ఉన్నట్టయితే తీవ్రమైనటువంటి ఘర్షణ వాతావరణము, జీవిత భాగస్వామి చాలా మొండిగా ఉండడము, దానివల్ల వీరు చాలా బాధపడుతూ ఉండడము, నొచ్చుకోవడము, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి రాహుకేతులతో కలిసి ఉండడము, శనితో కలిసి ఉండడము, వాటి నక్షత్రాల్లో ఉండడము కూడా చాలా చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. అలాగే ఆరూఢంలో ఉన్నా కానీ ఇటువంటి ఒక రిజల్ట్ని మనం ఎక్స్పెక్ట్ చేయాలి. అటువంటి రిజల్ట్స్ తప్పకుండా మనకి ఆ ఛాయలు అనేవి కనపడతాయి, మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కూడా. అలాగే సంతానం విషయంలో కూడా గురువు సహజంగానే నైసర్గికంగా సంతానకారకుడు, అలాగే పంచమాధిపతి, పుత్రకారక గ్రహం, పంచమారూఢం, 5th హౌస్, 5th లార్డ్ పంచమాధిపతి. వీరు ఎలా ఉన్నారు జాతకంలో? వీరు శనితో కానీ రాహుతో కానీ కేతువుతో కానీ కలిసి ఉన్నారా లేదా నక్షత్ర సంబంధం ఉందా, ఇవి చూసుకోవాలి. అలా ఉండి ఆ గ్రహం దశ కనుక నడుస్తూ ఉన్నట్టయితే తప్పకుండా వారి జీవితంలో సంతానానికి సంబంధించినటువంటి విషయం వలన సంతానం ద్వారా తీవ్రమైనటువంటి కష్టాలు రావడం మనం గమనించవచ్చు. అందుకే చెప్పేది కేవలం ఒక స్థానాన్ని, అధిపతిని చూసి మనం నిర్ణయం చేయకూడదు. ఒకవేళ అంత నెగిటివ్ కాంబినేషన్లో ఉన్నా ఆ గ్రహ దశ రావాలి, లేదా జైమినిలో ఆ రాశి దశ రావాలి, చరదశ, ఇటువంటి రాశి దశలు రావాలి. అప్పుడే దానికి సంబంధించినటువంటి ఫలితాలు పూర్తి స్థాయిలో జాతకుడు అనుభవిస్తాడు. అలాగే చంద్రుడు తోడైనట్టయితే ఆ కష్టాల యొక్క ప్రభావం మనసు మీద ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే చంద్రుడు మనఃకారకుడు. ఇటువంటి అవయోగాల్లో కనుక గ్రహాల నుండి చంద్రుడు కూడా వాటిలో పాలు పంచుకున్నట్టయితే, పార్టిసిపేట్ చేసినట్టయితే ఆ యోగంలో మానసికంగా చాలా ఉద్వేగానికి లోనవ్వడం కావచ్చు, చంచలంగా ఉండడం కావచ్చు, మనస్సు తీవ్రంగా కలత చెందడము, ఇటువంటి పరిణామాలు అనేవి మనం చూడాల్సి ఉంటుంది. కాబట్టి వక్రించిన శని, రాహువు, కేతువు ఈ గ్రహాలు మనకి పూర్వజన్మకు సంబంధించినటువంటి రిజల్ట్స్ని, ముఖ్యంగా కష్టాల్ని ఇవ్వడంలో మనకు ప్రధాన పాత్రను పోషిస్తాయి. ఇది మనకి చాలా చార్ట్స్లో కనపడుతూ ఉంటుంది. అయితే ఇందాక చెప్పినట్టుగా లగ్నం నుంచి 4th హౌస్, లగ్నం నుంచి 7th హౌస్, లగ్నం నుంచి 5th హౌస్, ఇలా కాకుండా ఇది మాత్రమే కాకుండా చతుర్థారూఢము, పంచమారూఢము, సప్తమారూఢము ఇవి కూడా చూసినట్టయితే మనకి ఇంకా క్లారిటీ అనేది ఎక్కువ వస్తుంది. అలాగే మాతృకారక గ్రహము, పుత్రకారక గ్రహము, దారకారక గ్రహము, వీటి యొక్క స్థితి, ఈ గ్రహాలు వక్రించున్నాయా, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. 4th లార్డ్ వక్రించిన, 5th లార్డ్ వక్రించిన, 7th లార్డ్ వక్రించిన కొంత ఆ రిలేషన్లో ప్రాబ్లం అనేది ఉంటుంది. వక్రస్థితిలో ఉన్నాయా, హస్తంగత్వం చెందున్నాయా, నీచలో ఉన్నాయా, ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇలా మనం సమగ్రంగా కనుక చూసినట్టయితే తప్పకుండా దీనికి కారణం వాళ్ళు పాస్ట్ లైఫ్లో చేసిన కర్మలు అని అర్థమవుతుంది. దానికి తగ్గట్టుగా వాళ్ళని వాళ్ళు సవరించుకోవాలి. మాతృసౌఖ్యం కనుక పాడైనట్టయితే తల్లిదండ్రులతో ఎప్పుడూ కూడా హెల్దీ రిలేషన్ మెయింటైన్ చేయాలి. తనని ఎంత నిరాదరణకి గురి చేసినా వారి పట్ల సానుకూల దృక్పథంతో ఉండాలి, పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండాలి. అలాగే భార్యాభర్తల సంబంధంలో కూడా ఫ్రిక్షన్ వచ్చింది అంటే జీవిత భాగస్వామిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయమని ఈ గ్రహాలు మనకి మెసేజ్ అనేది ఇస్తూ ఉంటాయి, ఇండికేషన్స్ ఇస్తుంటాయి. పిల్లల విషయంలో కూడా వారు పాస్ట్ లైఫ్లో సంతానం విషయంలో చేసిన అపచారం కారణంగానే ఈ లైఫ్లో వాళ్ళకి పుత్ర సౌఖ్యం అనేది దెబ్బతింటుంది. కాబట్టి వీలైనంత వరకు సంతానానికి హెల్ప్ చేయడానికి ప్రయత్నించడము, ఈ విధమైనటువంటి ఒక కఠినమైనటువంటి మానసిక క్రమశిక్షణ కనుక పాటించినట్టయితే అది చాలా మంచి రెమెడీగా పనిచేస్తుంది.
అసలైన రెమెడీస్ ఇవి. పూజలు, జపాలు, హోమాలు తాత్కాలికమైనటువంటి ఉపశమనాన్ని ఇస్తాయనే అర్థం చేసుకోవాలి. అంటే ఒక యాస్ట్రాలజర్ అయ్యుండి జ్యోతిష్యుడు ఏంటి ఎలా చెప్తున్నారేంటి, యాస్ట్రాలజీ అంటేనే రెమెడీస్ కదా అని అడగొచ్చు. కానీ యాస్ట్రాలజీ అంటే రెమెడీస్ కాదు. పరిహారాల గురించి చాలా తక్కువగా చెప్పబడింది మన శాస్త్రంలో. ఆ తర్వాత కొంతమంది పెద్దలు మంత్రశాస్త్రం నుంచి కొన్ని తీసి మనకు మేలు జరగాలి అని ఈ గ్రహానికి ఇలా జపం చేసుకోండి, ఇలా మంత్ర జపం చేసుకోండి అని చెప్పారు తప్ప యాస్ట్రాలజీ చెప్పింది కేవలం కర్మ సిద్ధాంతాన్ని. ఆ జీవుడి యొక్క చరిత్ర ఏమిటి, ఒక బ్లూ ప్రింట్ చూపిస్తుంది మన యొక్క హారోస్కోప్. ఇందాక చెప్పినట్టుగా మనకి చూపించే అద్దము మన హారోస్కోప్. కాబట్టి మనం సరిదిద్దుకోవాలి అని చెప్పడమే గ్రహాల ఉద్దేశము. ఈ విధంగా చూసినప్పుడు చాలా పెద్ద ఉపశమనం కూడా కలుగుతుంది. ఎందుకంటే నాకు మ్యారిటల్ లైఫ్ ఎందుకు బాగాలేదు అని చూసినప్పుడు ఏదో శని కారణం, రాహు కారణం, కేతు కారణం అనుకుంటాం. కానీ ఆ కారణానికి కారణం ఏంటి? నువ్వు చేసినటువంటి పనులే. ఇలా తెలుసుకున్నాడు, అది చాలా పెద్ద రిలీఫు, జ్ఞానోదయము, తనను తాను మార్చుకునే విధంగా అడుగులు వేయడానికి అది ప్రేరణ కూడా అవుతుంది. ఈ విధంగా కనుక జ్యోతిష్యాన్ని స్టడీ చేసినట్టయితే ప్రతి వారు కూడా జీవితంలో ముందుకెళ్లే కొద్దీ ఉత్తమమైనటువంటి ఒక వ్యక్తిగా తనను తాను మార్చుకుంటూ తన చుట్టూ ఉన్న వాళ్ళకి ఆనందాన్ని పంచుతూ సమాజాన్ని కూడా మేలు చేసేటువంటి వ్యక్తిగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. అంత బృహత్తరమైనటువంటి మేలుని చేస్తుంది జ్యోతిష శాస్త్రం. కాబట్టి కేవలం ఏలినైట్స్ అని, అర్ధాష్టమ శని, అష్టమ శని, షష్టాష్టకాలు ఇటువంటి వాటికి జ్యోతిష్యాన్ని పరిమితం చేయకుండా, అలాగే రాశి ఫలాలు, దినఫలాలు, వార ఫలాలు, మాస ఫలాలు వీటికి జ్యోతిష్యాన్ని పరిమితం చేయకుండా ఇంకా నిగూఢమైనటువంటి అర్థం ఏముంది జ్యోతిష్యంలో అని మనం పరిశోధన కనుక చేస్తూ వెళ్ళినట్టయితే చాలా చాలా ఆసక్తికరమైనటువంటి ఉపయోగకరమైనటువంటి విషయాలు తెలుస్తాయి జ్యోతిష్యంలో. జ్యోతిష్యం అనేది రీసెర్చ్ సబ్జెక్ట్. నాకు జ్యోతిష్యం వచ్చు, ఇక నేను షాప్ తెరుచుకున్నాను, రండి నేను మందులు ఇస్తాను, మీకు పరిహారాలు ఇస్తాను, వెళ్ళిపోండి అనేది జ్యోతిష్యం కాదు. ఎప్పుడు రీసెర్చ్ అనేది సాగుతూ ఉండాలి. ఇటువంటి ఒక అహంకార ధోరణి కూడా చాలా చాలా ప్రమాదకరం. ఆ జ్యోతిష్యుడు అంటే కూడా వాళ్ళ దగ్గరికి వచ్చేటువంటి క్లయింట్స్కి చాలా ప్రమాదకరం ఇటువంటి యాటిట్యూడ్. మీకు ఏ సమస్య ఉందో చెప్పండి, దీనికి కారణం శని, ఇలా చేసేసుకోండి, జపం చేసుకొని పోతుంది. ఇటువంటి యాటిట్యూడ్లో జ్యోతిష్యాన్ని హ్యాండిల్ చేయకూడదు. అసలు మీ కర్మల్ని తొలగిస్తాము అని చెప్పడమే జ్యోతిష్యంలో పొరపాటు. అది జ్యోతిష్యం యొక్క మూల సిద్ధాంతానికి వ్యతిరేకం. ఈ విధంగా జ్యోతిష్యాన్ని కూడా ఒక డివైన్ సైన్స్గా అర్థం చేసుకుని రీసెర్చ్ మైండ్తో కనుక పరిశోధన చేస్తూ ఉన్నట్టయితే చాలా ఉత్తమమైనటువంటి సమాజం తయారవడానికి కూడా సహాయపడుతుంది జ్యోతిష్యము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.